యేసుక్రీస్తు కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం ఇది వర్తమానం కొరకై మరి వాక్య భాగము మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 10వ అధ్యాయం 13వ వచనం చదువుతానండి. 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు కలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించుట సహింపగలుగుటకు ఆయన శోధనలో నుండి తప్పించుకునే మార్గము కూడా కలుగజేయవాడు. కాబట్టి దేవుడు మరి నమ్మదగిన వాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఏ విషయంలో నమ్మదగిన వాడుగా ఉంటున్నాడంటే మరి మన శోధనలో నుంచి మనల్ని భద్రపరిచే విషయంలో, తప్పించే విషయంలో, శోధనను జయించుకునే విషయంలో. ఎందుకంటే శోధనలు, పరీక్షలు అనేటువంటివి మనకి జీవితాల్లో ప్రత్యేకంగా ఆత్మీయ జీవితంలో మరి తప్పకుండా వస్తాయి. అయితే మరి వీటన్నిటి నుంచి మనము తప్పించబడాలంటే మన సొంత జ్ఞానము, మన సొంత బలంతో మరి సాధ్యం కాదు. దేవుడే ఈ కార్యాన్ని చేస్తాడు. ఆయన అనుమతిస్తాడు. ఆయన అదే సమయంలో దాన్ని జయించడానికి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడే కానీ మరి మాట ఇచ్చి తప్పేటటువంటి వాడు కాదు. మంచి నమ్మకమైన వాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేకులు కూడా మాట ఇస్తారు. నేను అది చేపిస్తాలే, ఇది చేపిస్తాలే నీకని. అయితే సమయం వచ్చినప్పుడు అయ్యో కాలేదు అని చెప్పేస్తారు. మెల్లగా జారుకుంటారు. అటువంటి వాడు కాదు మన దేవుడు. మరి నమ్మదగిన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే ఆయన మరి నిత్యము నమ్మదగిన దేవుడు అనేటువంటి కీర్తనకర్త కూడా ఏం చెప్తున్నాడు చూడండి. 36వ కీర్తనలోగా మరి భాగం చూస్తుంటున్నాం. 36వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది అంటాడు. కాబట్టి ఆయన సత్యము ఆయనక మరి చూసినట్లయితే నమ్మకం అనేటువంటిది అది ఆకాశం కంటే ఎత్తుగా ఉంది అంటున్నాడు. ఆకాశం కంటే ఎత్తు అంటే అది దానికి కొలతలేనటువంటి ఇన్ఫినిట్ అంటారు ఇంగ్లీష్లో. అట్లాగా మరి కొలతలేనటువంటి కొలవలేనటువంటి గొప్ప మరి విశ్వాసత, ఆయన విశ్వాసం మన పట్ల దేవుడు కలిగి ఉన్నట్టే అంత విధముగా మనం నమ్ముకొనదగిన దేవుడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించవాలంగా చూస్తుంటున్నాం. అందుకొరకే 89వ కీర్తనలో కీర్తనకర్త మరి విశేషంగా చెప్తుంటున్నాడు. చూడండి 89 2వ వచనం. రైట్. మొదటి వచనం. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించదును, తరతరములకు నీ విశ్వాసత నా నోటితో తెలియజేసేదను. దేవా నీ విశ్వాసతను నోటితో నేను అందరికీ తెలియజెప్తుంటున్నాను. నేను అనుభవించిన విశ్వాసతను, నా పక్షంగా మీరు నమ్మకముగా చేసినట్టు విశ్వాసతను. ఎందుకంటే కృప నిత్యము స్థాపింపబడినయు ఆకాశమందే నీ విశ్వాసత స్థిరపరచుకుందవనియు నేను అనుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసత ఎంత గొప్పది అనే కార్యం. యెహోవా సైన్యములపతికి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాస చేత నీవు ఆవరించబడి ఉంటున్నావు. కాబట్టి విశ్వాసత అనేటువంటిది ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైనటువంటి మరి దేవుని యొక్క గుణలక్షణంగా ఉంటుంది. ఆయన నమ్మదగిన దేవుడు, కృపజించే దేవుడు, విశ్వాసము మన పక్షముగా మరి మనం నమ్మదగినటువంటి కార్యం, మనం విశ్వసింపదగిన దేవుడు. కాబట్టి మరి ఆయనందు విశ్వాసం ఉంచు వారిని ఎప్పుడుగానే ఆయన సిగ్గుపరచడు అనేటువంటి కార్యాన్ని మనం యథార్థంగా మనం ఎరుగొలిసారుకుంటున్నాం మన జీవితాల్లో. ఎందుకంటే మరి కొన్నిసార్లు నేను పలానా ఆయన నమ్మి నేను మోసపోయినాను అని అనేక సార్లు మనం ఈ లోకంలో చెప్పుకుంటాం. అయితే దేవుని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన అందరికీ మేలు చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అనేటువంటి కార్యం. అందుకొరకే 119వ కీర్తనలో కూడా 30వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? 119వ కీర్తన 30వ వచనంలో, సత్య మార్గము నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయవిధులను నా ఎదుట పెట్టుకుని ఉంటున్నాను. యెహోవా నేను నీ శాసనములు హత్తుకుని ఉంటున్నాను, నన్ను సిగ్గుపడని. నీ శాసనం నమ్ముకుని ఉంటున్నాను, హత్తుకుని ఉంటున్నానంటే కాబట్టి నన్ను సిగ్గుపడనీయకము. ఎందుకంటే సత్య మార్గం నడవాలనేటువంటిది నా యొక్క తీర్మానం ఏంటది. కాబట్టి మన యొక్క మార్గము, మనకు ఉద్దేశములు, మన తీర్మానములు సత్యమైనవి, న్యాయమైనవి, దేవుని వాక్యానికి లోబడినవిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా వాటిని నెరవేర్చేవాడుకుంటున్నాడు.
తప్పకుండా వాటన్నిటిలో కూడా తన యొక్క నిత్యమైన నమ్మకత్వాన్ని మన పట్ల బయలుపరిచి మనలను మరి నడిపించేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకే మరి ఇర్మియా కూడా వాక్యముల్లో ఇర్మియా కూడా రాస్తుంటున్నాడు. 3వ అధ్యాయము 23వ వచనం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. చూసా, మరి ఎంతైనా నమ్మదగిన వాడు అంటే దేనికైనా కూడా ఇంకా దాంట్లో ఏ సందేహము లేదు. ఎందుకంటే ఆయనందు నేను నమ్మికించి అనుకుంటున్నాను, ఆయన ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన కనికరం. సో ఆయన మన ఎడల దయాళుడుగా ఉండి మనల్ని దయ చూపించేవాడు ఉంటున్నాడు అనమాట. దయా, కృప, కనికరము ఆయన యొక్క ప్రాథమిక లక్షణాలు ఉంటున్నాయి. అందుకొరకే మరి ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి రాస్తూ, అపోస్తలుడైన పౌలు మరి 2వ తిమోతి 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే 12-13 వచనాల్లో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనం ఆయన ఎరుగనను, మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగిన వాడుగా ఉండును కనుక ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. ఎంత స్పష్టంగా మనము నమ్మతగని వారం. ఎందుకంటే అనేక సార్లు మాట చెప్తాం, తప్పిపోతాం. మాటలో, క్రియలో మరి తప్పిపోవాలనుకుంటున్నాం, తీర్మానంలో తప్పిపోవాలనుకుంటున్నాం, మనం అపనమ్మకస్తులుగా ఉంటున్నాం. అయితే దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నమ్మకస్తులుగా నెరవేర్చేవాడుకుంటున్నాడు. నీవు తప్పైనప్పటికి కూడా తిరిగి నేను సమకూర్చేవాడుకుంటున్నాడు. నీవు దూరంగా పోయినప్పటికి కూడా తిరిగి నేను ప్రేమించి దగ్గర చేర్చుకునేవాడుకుంటున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఇటువంటి ఆ దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అందుకొరకే ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే 23వ వచనంలో చెప్తున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన అవన్నీ కూడా మరి నమ్మదగిన వాగ్దానాలు. సదాకాలం నేను నీతో కూడా ఉంటానని చెప్తున్నాడు. ఎంత నమ్మదగిన వాగ్దానం అది. అది ఎల్లప్పుడూ మరి ఆయన మనతో కూడా ఉంటాడనేటువంటిది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునే దాన్ని నిశ్చలంగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూటమనక. కాబట్టి ఈ విశ్వాసం నుంచి కొంతమంది వెనక్కిపోకుండా ఆయనకు రాకడా అనేటువంటి దినం సమీపించకూడదు, ఇంకా ఎక్కువగా మీరు సమీపించి ఆయన సన్నిధికి రావాలా. ఆ విధంగా మరి ఒకరినొకరు మీరు ఆదరించుకోవాలా. ఎందుకంటే ఆయన వాగ్దానము మరి అది ఎంతో స్థిరమైనది, నమ్మకమైనదిగా ఉంటున్నది. కాబట్టి ఏమంటాడు యోహాను ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. కాబట్టి కృపా సమాధానం మనకు కలిగేటుకుంటుంది ఆయన నమ్మకత్వం ద్వారా. కాబట్టి ప్రియమైన సోదరి, ఆయన నమ్మదగిన వాడు గనక మరి మనం అనేకసార్లు నమ్మతగని వారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ నమ్మదగినవాడు. కాబట్టి మన శోధనలో, మన బాధల్లో మనకు మార్గం ఏర్పరిచేవాడుకుంటున్నాడు. శోధన అనుమతిస్తున్నాడు, అదే సమయంలో శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏర్పరుస్తున్నాడు. అందుకొరకు ఆయన నమ్మదగిన దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుని అనుకుంటున్నాం. కాబట్టి ఆయన నమ్మకత్వం కింద మనం విశ్వాసం కలిగి ఉన్నారైతే మరి ఆయన మనము నిత్యము విశ్వాసం కలిగి ఆయన మరి నమ్మకంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం